వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 9వ తరగతిలో 10వ పాఠం ధరలు జీవన వ్యాయం. నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురి అయితే దానిని ద్రవ్యోల్బణం అంటారు. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 6th క్లాస్ నుంచి లెసన్కి ఒక్కొక్క లెసన్కి 50 నుంచి 100 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చేసినాయి. 6th క్లాస్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, 7th క్లాస్లో, 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్, 9th క్లాస్లో ఇంకొన్ని మిగిలి ఉన్నాయి కదా. 10th క్లాస్ మొత్తం అయిపోయింది. ఒక్కొక్క లెసన్కి పాయింట్ టు పాయింట్ అండ్ బిట్స్ చాలా చాలా బాగున్నాయి. మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అండ్ రివిజన్ కూడా అవుతాయి ఒకటేసారి. ఓకేనా, ఒక్కసారి మీరు చూడండి, లైక్ చేయండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ తెలుగు వచ్చేసి పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా సరే, మా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గ్రామర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సైకాలజీ కూడా ఉన్నాయి, చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు రాస్తున్న కామెంట్స్ చూస్తున్నానండి, నేను రిప్లై ఇవ్వట్లేదు కానీ చూస్తున్నాను, దానికి అనుకూలంగానే చేస్తాను. ప్లేలిస్ట్లో పెట్టమని చెప్తున్నారు, కొన్ని చేయడానికి రావండి నాకు, అందుకే అలా అదవుతుంది. నేనైతే ప్రయత్నిస్తాను, ప్లేలిస్టులో పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మీరందరికీ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ 100 మీద టెట్లో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటేనే 10 సార్లు చెప్పుకోవాలి, 100 పైన రావాలి, 100 పైన రావాలి. ఓకే, ద్రవ్యోల్బణం పేదరికాన్ని ఇంకా పేదరికంలోకి నెడుతుంది. నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురి అయితే దానిని ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరిగితే అది వినియోగంపై ప్రభావం చూపుతుంది. డబ్బుతో మనము వాస్తవంగా కొనగలిగిన వస్తు సేవల సంఖ్యను ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటారు. ఓకే, ఇక్కడ మనకి ఈజీగానే అనిపిస్తారు, అక్కడ ఆప్షన్ ఇచ్చినప్పుడే ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటే ఏంటిదని ఇవ్వచ్చు. డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తు సేవల సంఖ్యను వాస్తవంగా. ఓకే, ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయం ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. ధరలు పెరిగితే స్థిర వేతనం పొందే ప్రజలు గతంలో లాగా అదే సంఖ్యలో వస్తువులను కొనలేదు. పైగా నాటి వినియోగాన్ని తగ్గించుకోవాలి లేదా తక్కువగా వస్తు సేవలను వినియోగించుకోవాలి. ఇలా చేయడం వారి జీవన ప్రమాణంపై ప్రభావం చూపుతుంది. సుఖమైన జీవనాన్ని గడుపుటకు వారు ఉపయోగించే వస్తు సేవల సంఖ్యపై వారి జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. జీవన ప్రమాణం ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి, ఒక ఆదాయ వర్గానికి మరొక ఆదాయ వర్గానికి, ఒక దేశానికి మరొక దేశానికి వేరుగా ఉంటుంది. అమెరికాలో కారు, టెలివిజన్, మొబైల్ ఫోను కలిగి ఉండడం సర్వసాధారణం. కానీ మన దేశంలో వీటిని కలిగి ఉన్నట్లయితే ఇక్కడ ప్రజలు జీవన ప్రమాణాన్ని కలిగి ఉన్నట్లుగా భావిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరువు భత్యం డిఏ అదనంగా పొందుతారు. వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యాయంను రాబట్టుకుంటారు. ఉదాహరణకు, పంచదార ధర పెరిగితే స్వీట్లు అమ్మేవారు ధరలను పెంచుతారు. టీ అమ్మేవారు కప్పు టీ ధరను పెంచుతాడు. అధిక ధనవంతులు కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై పెరిగిన ధరలు తక్కువ ప్రభావంను చూపుతాయి. వస్తువుల ధరలు నిరంతరం మెరుగుటకు ద్రవ్యోల్బణం అంటారు. ధరలలో వచ్చిన మార్పులను కొలుచుటకు ఉపయోగించే గణాంక సాధనం ధరల సూచిక. ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పు ఇతర వస్తు సేవల ధరల మార్పును ప్రభావితం చేయటం లేదు. ఎంపిక చేసిన సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు. దానిని 100 సంఖ్యతో సూచిస్తారు. ఒకవేళ అన్ని ఎంపిక చేసిన వస్తు సేవల ధరలు గత సంవత్సరం కన్నా 25% పెరిగినచో వచ్చే సంవత్సరానికి ధరల సూచిక సంఖ్య 125 అవుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి గత సంవత్సరం కన్నా 20% పెరిగితే ధరల సూచిక సంఖ్య 150 అవుతుంది. ధరల సూచికలు మనకు కాలక్రమేణా కొన్ని వస్తువుల ధరల మొత్తంలో వచ్చిన మార్పులను తెలియజేస్తాయి. ఈ సంవత్సరంలోని మొత్తం వస్తువులను మరొక సంవత్సరం కూడా అదే వస్తువు ధరతో పోలుస్తారు. ఈ విధంగా ఒక కాల వ్యవధి నుండి మరొక కాల వ్యవధికి వస్తు సముదాయము ధరలో వచ్చిన మార్పు శాతాన్ని ధరల సూచిక తెలియజేస్తుంది. ఒక ప్రాంత ధరల స్థాయికి మరొక ప్రాంత ధరల స్థాయితో పోల్చుటకు ఉపయోగించవచ్చు. తెలంగాణలోని ధరల స్థాయిలను ఇతర రాష్ట్రాల ధరల స్థాయిలతో పోల్చవచ్చు. ధరల సూచికలు వివిధ రకాలు. ఇవి మనం చూసే వినియోగదారుల సమూహంపై ఆధారపడి ఉంటుంది. అవి టోకు ధరల సూచిక, వినియోగదారుల సూచిక, ఓకే, WPI టోకు ధరల సూచిక, CPI
వినియోగదారుల సూచిక టోకు ధరల సూచికలో అన్ని వస్తువుల ఉత్పాదక వస్తువులు వినియోగ వస్తువులు అంటే టోకు ధరల్లోని మార్పులు వినియోగదారుల ధరల సూచిక కొన్ని ఎంపిక చేసిన వినియోగ వస్తువుల చిల్లర అమ్మకపు ధరలో వచ్చిన మార్పులను లెక్కిస్తారు. భారతదేశంలో వినియోగదారుల ధరల సూచికను ప్రభుత్వము ప్రకటిస్తుంది. వినియోగదారుల ధరల సూచికలో చాలా రకాలు ఉన్నాయి, ఎందుకంటే అనేక కుటుంబాలు వారు ఒకే రకమైన వస్తువులను ఉపయోగించరు. వివిధ వినియోగదారుల ధరల సూచికను ఉపయోగించి డిఎన్యూను లెక్కించి ఉద్యోగులకు ప్రభుత్వం అందజేస్తుంది. భారత ప్రభుత్వం చట్టాలను అనుసరించి పేదరికాన్ని అంచనా వేయుటకు చట్టపరమైన వేతన రేట్లను పునఃసమీక్షిస్తుంది. భారతదేశంలో సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని టోకుల ధరల సూచికలో వచ్చిన మార్పులను బట్టి లెక్కిస్తారు. 2009 నుంచి ప్రభుత్వం ధరలను మదించుటకు ఆహార ధరల సూచికను ప్రారంభించింది. ఈ ధరల సూచికను ఆహార పదార్థాల ధరల పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. దీనిని ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంట నూనెల టోకు ధరలు ఉంటాయి. 2011-12 సంవత్సరంలో వంట నూనెలు అత్యధిక ద్రవ్యోల్బణమును నమోదు చేశాయి. ఇప్పుడు 2011-12 నాకు స్పీడ్గా అనిపిస్తే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. ఓకే, ఈ సంవత్సరంలో దాదాపు 50% భారతదేశ వంట నూనెల అవసరాలను ముడి పామాయిల్, సన్ఫ్లవర్ నూనె, సోయాబీన్ నూనెలు, శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి చేసుకోవడం ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. ఏమైనా కాలానుగుణమైన కొరత వలన ఏర్పడే ధరల పెరుగుదల ఉత్పత్తులను గల డిమాండ్ను పెంచుతుంది. 2009-11 కాలంలో చాలా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ముడి చమురుతో తయారయ్యే పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, కిరోసిన్లను మనం ఎక్కువగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. ముడి చమురు, పెట్రోలియం ధరలతో పాటు లోహాలు, రసాయనాలు ధరలు కూడా పెరగటం భారతదేశంలో ద్రవ్యోల్బణానికి దారితీసింది. ద్రవ్యోల్బణం అనగా దీర్ఘకాలంలో వస్తువుల, సేవల సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల, ముడి పదార్థాల ధరల పెరుగుదల వినియోగ వస్తువుల ధర పెరుగుదలకు దారితీస్తుంది. సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచిక వేగంగా పెరుగుతుంది. ఇది పారిశ్రామికవేత్తలను ఆందోళన కలిగించే అంశం. ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఉన్నట్లయితే ఇది సాధారణ ప్రజల మీద నేరుగా ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం స్థాయి అధికంగా ఉన్నప్పుడు తక్కువ వేతనదారులు, స్థిర వేతనదారులు బాధపడటమే కాకుండా పేదవారు అవుతారు. పెరిగిన ధరల ఫలితం ఆ వస్తువును ఉత్పత్తి చేసిన కార్మికులకు చెందితే ఆ దేశానికి మంచిదని భావించబడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పంచదార, వంట నూనెలు, కిరోసిన్లను పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా అమలు చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్లోని ధరల కన్నా తక్కువగా ఉంటాయి. వీటి ధరలలో తేడా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. చౌక ధరల దుకాణాల నుండి పేద ప్రజలు వస్తువులను కొనడానికి వీలు కల్పించడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో విచక్షణారహితంగా పెరగకుండా నియంత్రిస్తుంది. కిరోసిన్, డీజిల్, ఎల్పీజీ, సిఎన్జి, పిఎన్జి మొదలగు వాటిని ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి పాలనా యంత్రం ద్వారా విక్రయిస్తుంది. ఎప్పుడైతే ధరలు పెరిగితే భారతదేశంలో అన్ని బ్యాంకు అయిన ఆర్బీఐ ధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఆర్బీఐ దాని నియంత్రణలో ఉన్న అన్ని బ్యాంకుల ఖాతాల నుండి స్వీకరించి చెల్లించే వడ్డీలను కూడా నియంత్రిస్తుంది. కొన్ని సమయాల్లో ముడి పదార్థాల పెరుగుదల వలన ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు ఆర్బీఐ తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయి. చెలామణిలో ఉన్న ద్రవ్య సరఫరాలను తగ్గించాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం సంపన్న ఆదాయ వర్గాలపై అనేక వినియోగ వస్తువులపై అధిక పన్నులు విధిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం ప్రజల యొక్క కొనుగోలు శక్తిని తగ్గించడం. ఎప్పుడైతే ప్రజలు తక్కువ డబ్బులు ఖర్చు పెడతారో వారి వినియోగం కూడా తగ్గిపోయి ధరల తగ్గుదలకు దారితీస్తుంది. ప్రభుత్వం ఎగుమతి, దిగుమతుల విధానం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తుంది. ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువుల ఎగుమతి పూర్తిగా నిషేధిస్తుంది లేదా కొంత పరిమితిని విధిస్తుంది. ఏమైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నాఫెడ్ లాంటి
సంఘాల ద్వారా అందిస్తుంది. ఎప్పుడైనా వ్యాపారాలు అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. ప్రాక్టీస్ బిట్స్ అండి. ద్రవ్యోల్బణము అనగానేమి? ద్రవ్యోల్బణం వలన ఏమైతుంది? వలన పైవన్నీ అవుతాయట. ఆన్సర్ చూద్దాం. పేదరికాన్ని ఇంకా పేదరికంలోకి నెడుతుంది. వాస్తవ ఆదాయం పడిపోతుంది. కొనుగోలు శక్తి పడిపోతుంది. ఓకే. తర్వాత ధరలో వచ్చిన మార్పులను కొలుచుటకు ఉపయోగపడు గణాంక సాధనం ఏది? అక్కడ పాయింట్ టు పాయింట్లో ఎక్కడైనా అర్థం కాకపోతే, బుక్లో ఎక్కడ అర్థం కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్లో అర్థమవుతాయి. ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ అండి. చదువు వచ్చినట్టు ఎంత అవగాహన వచ్చిందని అర్థం కాకపోతే మళ్ళీ మనము బుక్ చదవలేమో, ఎగ్జామ్ మంచిగా రాయలేము. భయపడొద్దు. ప్రాక్టీస్ చేయడానికి అస్సలే భయపడొద్దు. రెండవది ధరల సూచిక. ఓకే. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఇక మూడవది సరికానిది సి అట. మరి సరి అయినవి చూద్దాం. సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచికలో వచ్చిన మార్పుని బట్టి లెక్కిస్తారు. మన దేశంలో కారు, టెలివిజన్, మొబైల్ ఫోన్ను కలిగి ఉన్నట్లయితే ఇక్కడి ప్రజలు మంచి జీవన ప్రమాణాన్ని కలిగి ఉన్నట్లు భావిస్తారు. అధిక ధనవంతులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై పెరిగిన ధరలు తక్కువ ప్రభావంతో చూపుతాయి. ఓకే, ఇవి కరెక్ట్ అన్నట్టు. నాలుగోది, ఏ సంవత్సరం నుండి మన ప్రభుత్వం ధరలను మదించుటకు ఆహార ధరల సూచికను ప్రారంభించింది? నాలుగవది డి 2009. ధరల సూచిక కాని దానిని గుర్తించండి. కానిది డి ఉత్పత్తిదారుల ధరల సూచిక అంటే టోకు ధరల సూచిక, వినియోగదారుల సూచిక, ఆహార ధరల సూచిక. 2011-12 సంవత్సరంలో క్రింది వాటిలో ఏవి అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు చేశాయి? సి వంట నూనెలు. సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచిక బి వేగంగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అనగా బి దీర్ఘకాలంలో వస్తువుల సేవల సాధారణ ధరల స్థాయిలలో పెరుగుదల. ఓకే. 9వది, అన్ని ఎంపిక చేసిన సేవల ధరలు గత సంవత్సరం కన్నా మొదటి సంవత్సరం 25% పెరిగి ఆ తర్వాత సంవత్సరం 20% పెరిగిన ధరల సూచిక సంఖ్య ఎంత అవుతుంది? సి 150. ముడి పదార్థాల ధర పెరిగితే బి వినియోగ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ క్రింది ఏకకాలంలో చాలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. 2009-11 కాలం. ఈ వాటిలో సరికాని వాక్యంని గుర్తించండి. పైవన్నీ సరి అయినవి. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, NAFED నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే. విపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, విపిఐ. ఓకే. సిపిఐ, విపిఐ. ద్రవ్యోల్బణ కాలంలో క్రింది వారిలో ఎవరు లాభం పొందుతారు? 13వది డి రుణగ్రహీతలు. క్రింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణం ఏమిటి? 14వది డి పైవన్నీ అట. పైవన్నీ అంటే నిర్మాణాత్మక లోపాలు ఫస్ట్ది. రెండవది తలసరి ఆదాయ వృద్ధిలో పెరుగుదల, లోటు బడ్జెట్ విధానం. వస్తువులపై ద్రవ్యోల్బణము ప్రభావం ఏ విధంగా ఉంటుంది? 15సి వస్తు ధరల పెరుగుదల. ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపుకు తీసివేస్తే వచ్చేది? డి ప్రాథమిక లోటు. కృత్రిమ కొరత అనగా? 17వది సి వ్యాపారులు అక్రమ నిల్వలు చేయడం. ఈ క్రింది వాటిలో దేని ధర పెరగడం వలన మన దేశంలో ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది? డి పైవన్నీ. ముడి చమురు వస్తుంది. ముడి చమురు, రసాయనాలు, పెట్రోలియం. డిమాండ్ ప్రేరేపిత ద్రవ్యోల్బణానికి కారణం కానిదని గుర్తించండి. ప్రజల ఆదాయం పెరుగుదల.
ఎప్పుడైతే ధరలు పెరిగితే భారతదేశంలో ధన ప్రవాహాన్ని తగ్గించేది? ఇది బి, ఆర్బీఐ. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిన్నగా ఉంది లెసన్ 9th క్లాస్లో, అందుకే తొందరగా అయిపోయింది. ఒక్క 15 నిమిషాలు కూడా లేదు. ఓకేనా? 2 సార్లు చూసిరంటే ఇందులోకి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది కదా. తప్పకుండా ప్లీజ్ మీకు ఏమైనా నచ్చితే ఉపయోగపడుతుందని అనుకుంటే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా? అన్నీ చేస్తా, దాదాపుగా అన్నీ చేస్తా. అండ్ మీరైతే ఇట్లనే కామెంట్స్ రాస్తూ నాకు బూస్ట్ ఇయ్యి. మీరు స్కూల్ పోయి టీచర్ అయ్యేదాకా మీ వెనుకుంటా. మీరు నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి అంతే. నేను రాత్రంతా కూర్చొని చేస్తున్నా వీడియోస్. ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి, ఇంకొంచెం షేర్ చేయండి. ఇక కామెంట్స్ లైకులు చేయరు. లైకులు వేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి రీచ్ అవుతుంది. ఎక్కువ లైకులు ఉండడం వల్ల ఆ వీడియో చాలామంది చూస్తారు కాబట్టి చాలామందికి రీచ్ అవుతుంది. అందుకే అందరూ లైక్ అంటే మనం ఏదో మస్తు గంటలు చూస్తున్నాం కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.